బాధ్యత వాళ్ళ చేయాలా, అది మాకు ఇప్పియాలనుకొని మేము కోరుతున్నాం. అటవీ భూములు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు ప్రభుత్వం కొందరికి పట్టాలు జారీ చేస్తుంది. వీటిలో నీటి వసతి లేక వానాకాలంలో మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో బోరు వేసిన సౌర విద్యుత్ పంపు సెట్లతో నీరందించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాస పథకానికి శ్రీకారం చుట్టింది. పోడు పట్టాలు కలిగిన రైతులకు కనీసం 2.5 ఎకరాలకు 1 యూనిట్ మంజూరు చేయాలన్న యోచనలో ఉంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ANN ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదివాసీ పోడు రైతులకు అండగా ఉండేందుకు, ఆ ఆదివాసీ రైతుల్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. సౌర జలగిరి వికాస్ పథకం అనేది తీసుకొచ్చింది. ఎక్కడైతే మరి కరెంటు అనేటటువంటిది అందుబాటులో ఉండదో, కరెంటు అందుబాటులో లేని చోట మరి వ్యవసాయ ఆధారం అంటే వర్షాధారం ప్రకారంగా పంటలు సాగు చేసుకునేటటువంటి రైతులకైతే అక్కడ మోటార్లు వేసుకునేటటువంటి ఒక అవకాశం అయితే ఉండదు. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎండాకాలము లేదంటే వర్షాలు కురినప్పుడు మరి రైతులు పంటలు పండించుకునే విధంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క సోలార్ గిరి జల వికాస్ పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఇక పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక పోడు రైతులకైతే మాత్రం ఒక అవకాశం అయితే కల్పించింది. వాళ్ళు ఈ యొక్క వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్పింది. గత వారమే ఈ యొక్క పథకం అయితే ప్రారంభమైంది. మాతో పాటు కొంతమంది ఆదివాసీ రైతులు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ పథకం పట్ల వారి ఉద్దేశం ఏంది, ఈ పథకం వారికి ఏ విధంగా మేలు చేస్తుందో మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రభుత్వం అయితే మరి మీ ఆదివాసీ రైతుల కోసం అయితే సోలార్ గిరి జల వికాస్ పథకం అంటే ఈ సోలార్ పంపు సెట్ల ద్వారా మరి పంటలు పండించుకునేటటువంటి ఒక పరిస్థితి, పంపు సెట్లు అంటే సోలార్ జల విద్యుత్ దాని ద్వారా చేసుకునే ఏదైతే ప్రవేశపెట్టింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్, ఇది చాలా మంచి పథకము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కంబలు పడిపోతాయి, వైరు తీగలు కట్ అవుతాయి. కాబట్టి అదే మనకు సోలార్ అంటే మన చేనులోనే పిడిచేస్తారు. మనకు ఎప్పుడు ఎల్లకాలం మన చేతిలోనే కరెంట్ ఉంటుంది, మన చేతిలోనే పంట పండియచ్చు అని నా అభిప్రాయం సార్. అంటే ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం మరి ఆదివాసీల పట్ల చూపుతున్నటువంటి శ్రద్ధ ప్రకారం? లేదు సార్, చాలా మంచి పని అది. ఎందుకంటే రైతులు మనం కష్టపడే వానికి మనకు ఏదో మేలు జరుగుతుంది. విద్యుత్ కన్నా ఈ సోలార్ మంచిదని భావిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆదివాసీల కోసం అయితే ప్రభుత్వము పట్టాలు కూడా ఆదివాసీ పోడు పట్టాలు కూడా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు, పోడు పట్టాలు కూడా అందిస్తుంది. మరి ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా ఇందిరా సౌర గిరి జల వికాస్ దీని గురించి మరి మీ తోటి ఆదివాసీ రైతులు మరి మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకునే వాళ్ళకి ఏ విధంగా మీరు చెప్తారు? లేదు సార్, ఇప్పుడైతే మొన్ననే ఇది అనౌన్స్ అయిపోయింది, విడుదలైంది. కాబట్టి ఇంక మేము సుఖ అప్లై చేయలేదు, చేసుకోవాలని మా ఉద్దేశంలో ఉన్నది. నాకు తెలిసిన వాళ్ళ మట్టుకైతే నేను చేసుకోవాలని ఇండైరెక్ట్గా చెప్తున్నాను సార్. దీనివల్ల లాభం చెప్పండి. చాలా లాభం ఉంటుంది సార్. మనకు మన చేతులనే కరెంట్ ఉంటుంది కాబట్టి మనం మోటార్ నడిపించచ్చు, మనకు ఏ తక్లీఫ్ లేదు. దాని మీదనే అన్ని సౌకర్యాలు ఉంటాయని భావిస్తున్నాం. పొద్దంతా పొలం కుండి మేము మేలు జరుపుకోవచ్చు. మాకు ఏ పథకాలు ఇవ్వకున్నా గవర్నమెంట్ మేము మా పొలాల మీద మేము బతకచ్చు. ఇది చేస్తే ఏం హామీలు ఇవ్వకున్నా మాకు ఏం అవసరం ఉండదు. మా పొలాల మీద మేము హాయిగా బతకచ్చు. సౌకర్యం ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మాకు మించిగా మేలు చేస్తున్నారు, మేము సోమిడిపోతున్నామై మునిగిపోతున్నాం చేసుకోలేక. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా ఇటువంటి ఇంకా పథకాలు తీస్తే బాగుంటుందని నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. ఇది ఒక మంచి పథకం అయితే చెప్తున్నారు. ఇలాంటి పథకం ద్వారా మాత్రం ఆదివాసీలకైతే మంచి లబ్ధి జరుగుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇది వాళ్ళకు నిత్యం అంటే ఇప్పుడు అంటే దాదాపుగా ఇలాంటి సౌకర్యంగా వచ్చినట్టు మంచి పంటలు కూడా పండించగలుగుతామని చెప్పేసి ఆదివాసీ రైతులు మాత్రం ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు చెప్తున్నారు.